దేవుడు ఒకటి ఇష్టపడుతున్నాడంటే, ఏమి ఇష్టపడుతున్నాడంటే నీ పేరుతో నేను పిలువబడాలి. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నీ పేరుతో నేను పిలుచుకోవాలనుకుంటున్నానంట. ఎలాగో తెలుసా? వాక్యంలో అబ్రహాము దేవుని యొద్ద ఎంతో భయభక్తులతో ఉన్నాడు. చూశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే నీ కుమారుణ్ణి ఇస్తాను అంటే ఆధారం లేదంట. చూసుకున్నాడంటే ఇలాగా 100 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ వైఫ్ని చూశాడంట, 90 సంవత్సరాలు ఉన్నాయి. అసలు వర్కౌట్ కాదు. దేర్ ఆర్ నో గైనకాలజీ సెంటర్స్, ఎక్కడ హాస్పిటల్స్ లేదు. ఒకవేళ వైఫ్ని తీసుకొని వెళ్ళి చూపించి ఇంకేమన్నా కాన్సెప్షన్ కన్సీవ్ ఏమన్నా అవుతుందో చూడండి, బ్లడ్ టెస్ట్ చేయండి అంటే ఒక్క గైనకాలజీ సెంటర్ కూడా లేదు, ఒక హాస్పిటల్ లేదు. కానీ నమ్మాడంట. అంటే వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడంట. ఇచ్చినోడు ఆయనే చూసుకుంటాడు. నా బాడీ ఎలాగుందో నాకు అనవసరం, ఆమె బాడీ ఎలా ఉందో అనవసరం. 190. అందుకే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినంట. అతని శరీరము మృతతుల్యం అయిపోయిందంట. మృతతుల్యము అంటే ఆల్మోస్ట్ డెడ్. సారా గర్భము కూడా మృతతుల్యం అయిపోయిందంట. శరీరము మృతతుల్యమైనట్టుగాను సారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను గాని అని ఉంటది. అంటే ఆయనకు ఆలోచనలు వచ్చాయి. ఎలా అవుతుంది ప్రభువా? అవ్వదు కదా. ఆలోచించను గాని దేవుని వాక్యమును సందేహింపక ఆయనను మహిమపరిచి వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా నమ్మి విశ్వాసం వలన బలం పొందినంట. అంటే ఎలాగంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నా వల్ల కాదు, నా వల్ల ఇంపాసిబుల్, కానీ ఆయన వల్ల పాసిబుల్. దేవుడు చూశాడంట. నేను అబ్రహాం దేవుణ్ణి అన్నాడంట. ఒకప్పుడు ఆయన పేరు ఏంటో తెలుసా? మోషే నువ్వెవరు అని చెప్పమంటే నేను అబ్రహాం దేవుడిని అని చెప్పంటాడు. ఆయన పేరుతో పిలువబడడానికి ఇష్టపడ్డాడంట. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఎంతో భయభక్తులతో పెంచాడంట. ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? బైబిల్ ప్రొఫెసర్స్ని ఎవరైనా అడగండి, ఆయన వయస్సు 40 years. ఎవరి వయసు? ఇస్సాకు. చాలా మంది అంటారు 8, 9, 10 సంవత్సరాలు ఉంటాయి ఆయన తీసుకొని. కాదు, 35 to 40 years. మీరు ఏ బైబిల్ ప్రొఫెసర్ని అయినా అడగండి, కరెక్ట్గా చెప్తారు. అలాంటి తన కుమారుణ్ణి అంత అడల్ట్ ఏజ్లో తీసుకెళ్ళి నిన్నే నాన్న బలి ఇవ్వాలి అంటే హీఈస్ ఒబీడియంట్ అంట. హే ముసలోడా, నువ్వేమో చచ్చే పొజిషన్లో ఉన్నావు, నన్ను ఇందులో బలిపీఠం మీదకి ఎక్కమంటావా అని పారిపోతారు ఎవరైనా. చూశాడు దేవుడు, నేను ఇస్సాకు దేవుడిని అన్నాడంట. ఇస్సాకు తన 2 కుమారులు యాసావు, యాకోబు, ఇద్దరిని భయభక్తులతోనే పెంచాడు. ఒకడు ప్రార్థన లేకుండా తయారయ్యాడు యాసావు. ఒకడు మాత్రం ప్రభువా ఆశీర్వదించు ప్రభువా, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వు ప్రభువా, ఆ జ్యేష్ఠత్వం కావాలి. ఏంటి ఆ జ్యేష్ఠత్వము? యాకోబులో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలి, యాకోబులో నుంచి దావీదులో నుంచి యేసయ్య. అట్లా ప్రభువా, ఈ ప్రభువా నేను యాకోబు దేవుణ్ణి అన్నాడంట. యాషావు దేవుణ్ణి అనలేదు. వెతుకుతున్నాడు, ప్రభువా ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, నువ్వే ఇవ్వాలి ప్రభువా. యాకోబుకి 12 మంది కుమారులు, అందరినీ బాగానే పెంచాడు. ఇలాగా ఒక్కొక్కరి పేర్లతో నేను పిలవడం కష్టం, నీ పేరు మార్చుకో, ఇజ్రాయేల్ అని చెప్పాడు. నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి పో అన్నాడు. ఒక దేశం అయిపోయిందండి. ఒక వ్యక్తికి మాటిచ్చిన దేవుడు ఒక దేశం అయిపోయారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇంకింతమంది పేర్లు కాదు కానీ నీ పేరు మారుస్తున్నాను, ఇజ్రాయేల్ అని చేస్తున్నాను, నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి అంటే నీకు పుట్టిన బిడ్డలు, నీ సంతానం అందరికీ నేనే దేవుణ్ణి. మళ్ళీ దేవుడు చూశాడు. అలాగ చూసిన తర్వాత ఒక 3 ఉన్నారంట. నువ్వేమైనా చెయ్యి, ఆ బొమ్మకు మేము సాష్టాంగ పడవన్నారంట. నువ్వు అగ్నిగుండంలో వేసేసినా మా ప్రభు మమ్మల్ని రక్షిస్తాడు. ఒక్కవేళ రక్షించకపోయినా నో ప్రాబ్లం, మేమైతే ఆ బొమ్మకు సాష్టాంగ పడవన్నారు. చూశాడు దేవుడు, చూశాడు. అందులోకి వెళ్ళారు, బయటకు వచ్చారు. ఆ రాజు అంటున్నాడంట, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారి దేవుడు పూజార్హుడు అంట. ఈయన పేరు తెలియదు కదా, ఎవరి దేవుడు అంట? షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారి దేవుడు. వాళ్ళ దేవుడు ఎవరో? వాళ్ళ పూజార్హుడు అంట.
గాడ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు బి కాల్డ్ విత్ అవర్ నేమ్.